వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా జ్యూసీగా ఎలా ఉంటుందో చూద్దాము. ఇది చేసి పెట్టుకున్నారంటే కనీసం ఒక వారం దాకా నిల్వ ఉంటుందండి. పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట. ఇది ఒకటి తింటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ కోకోనట్ బర్ఫీ ఈజీగా మనము చేసుకోవచ్చండి. మనం సిమ్లో పెట్టుకొని ఈజీ ప్రాసెస్లో చేసుకున్నామంటే ఒక వారం దాకా నిల్వ ఉంటుంది. ఒక కొబ్బరిని ఇలా పైన తొక్కంతా తీసేసి ఇలా కట్ చేసి మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చు. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కోకోనట్ని ఇందులో వేసుకొని పొడిగా వచ్చేదాకా మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే కొబ్బరి పౌడర్ అనేది పొడిగా వస్తుంది. మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చి వాసన అంతా పోయి బాగా కమ్మగా స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు మనం పొడిగా అయితే వచ్చేసింది. కొబ్బరిలో ఉన్న తేమ అంతా ఇచ్చుకొని పొడిగా కొబ్బరి వస్తుంది. అప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు కొబ్బరికి 1 కప్పు షుగర్ వేసేసుకోవాలి. కొన్నాక ఒకే కప్పు మెజర్మెంట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుంది. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా దగ్గర పడినాక ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. అందాక ఇలా కలుపుతూ మనము ఉడికించుకోవాలి. అలాగే ఇప్పుడు దగ్గర వచ్చింది కాబట్టి 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లూజ్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉన్నామంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు చేత్తో చుట్టే రౌండ్ బాల్లో కావాలి. అంతదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము కలుపుతున్నప్పుడు ఇలా రౌండ్గా రావాలి. వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి నూనె అప్లై చేసుకొని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గెరిటితో ఇలా వద్దామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ అతుక్కోకుండా బాగా వస్తుంది. షుగర్తో ఇష్టం లేని వాళ్ళు, చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం వేసుకుంటే చాలా మంచిది. ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేసారంటే కొద్దిగా గట్టి పడుతుంది. కట్ చేసుకొని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని పైన పిస్తా కొద్దిగా వేసుకున్నారంటే బర్ఫీ అయితే రెడీ. బాగుంటుందండి. తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.